పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసును సిఐడికి అప్పగించాలి అని పాస్టర్స్ జేఏసీ క్రైస్తవ బోధకులు బిషప్ జోసెఫ్ బిండి, బిషప్ జ్యోతి కుమార్ రిక్కీ గూటం పేర్కొన్నారు. కాకినాడ పట్టణంలోని జ్యోతి కుమార్ చర్చిలో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై సోమవారం కాకినాడ నగరంలో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బానగుడి జంక్షన్ నుండి జిల్లా కలెక్టర్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్క పాస్టర్ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. క్రైస్తవ సమాజం శాంతిని కోరుకుంటుంది అని తెలిపారు. పాస్టర్ కుటుంబీకులకు ఈ మృతిపై అనేక అనుమానాలున్నాయి అని, ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో మూర్తిరాజు, స్టీఫెన్ ఆనంద్, అంకిత్ రెడ్డి, ఎం విజయ్ కుమార్, ఏకే శామ్యూల్, ఎండి రాజు, రత్నం బాబు, చార్లెస్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవుల్ని సంరక్షించాల్సిందిగా గవర్నమెంట్ పీస్ ర్యాలీ కాకినాడలో ఉన్న పాస్టర్ అసోసియేషన్స్ మరియు లీడర్స్ అందరం కలిసి మండే మార్నింగ్ ఒక ర్యాలీ చేస్తున్నాం. గవర్నమెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాము. మమ్మల్ని కూడా కొంచెం సంరక్షించాల్సిందిగా గవర్నమెంట్ని వేడుకుంటున్నాము. సోషల్ మీడియాలో నానా మాటలు అంటున్నారు, ఎన్నో చెడ్డ మాట్లాడుతున్నారు. క్రైస్తవులు భారతదేశానికి, మన రాష్ట్రానికి ప్రార్థన చేసే వారుమే మేము కూడా. వీఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మమ్మల్ని కూడా గుర్తించండి, బోధకుల్ని సంరక్షించండి, ప్రీచర్స్ని బోధించి. మేము మంచి మాటలు చెప్తా ఉంటాం, మీడియాలో మంచి మాటలు చెప్తా ఉంటాం. అందరూ మంచి కోరే వాళ్ళము కూడా మేము కూడా ఉన్నాము. మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని కూడా సేఫ్గా ఉంచండి. ఇంకొక డిమాండ్ ఉంది మా అందరు ప్రీచర్స్, పాస్టర్స్ కాకినాడలో. ఈ ప్రవీణ్ పగడాల ఆయన మరణాన్ని సిఐడికి అప్పగించాల్సిందిగా మేము కోరుచున్నాము. పోలీసు వాళ్ళు దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. అలాగనే సిఐడికి చెప్పించండి. ఇంకా ఎక్కువ దర్యాప్తు చేయాల్సిందిగా మేమందరము ప్రభుత్వాన్ని ప్రార్థన చేస్తున్నాం. ఒక పీస్ ర్యాలీని నిర్వహించబోతున్నాం. కాకినాడ పట్టణంటువంటి దైవజనులందరూ కలిసి కాకినాడ సెంట్రల్ చర్చిలో మేము కూడుకొని ఒక తీర్మానానికి వచ్చాం. రేపు సోమవారం జరగబోతున్నటువంటి పీస్ ర్యాలీ మరి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని మరి ఆయన మరణాన్ని బట్టి మేము ఆయనకి జరిగినటువంటి అవాంఛనీయమైన కార్యాన్ని బట్టి మేము నిరసిస్తున్నాం. నిజాలు బయటకు రావాలని, అలాగే ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకూడదని, క్రైస్తవ సంఘ క్షేమం కొరకు, సంఘ కాపర్ల క్షేమం కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మరి ఇంతటి గొప్ప ప్రభుత్వం ఉండగా ఇలాంటి కార్యం జరగడం వల్ల మేము చాలా చింతిస్తున్నాం. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగింది. అలాగనే వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మరణించిన ఆయన మీద పాటలు పాడుతూ వేళాకోళం చేస్తూ ఉన్న దాన్ని బట్టి మేము నిరసిస్తున్నాం. దయచేసి అటువంటి తత్వాన్ని విడిచిపెట్టి మనమందరం ఐక్యంగా ఉందాం. భారతదేశాన్ని మంచిగా ముందుకు సాగించుకుందాం.